గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటప్పుడు మనం ప్రాణం ఎక్కడ పెట్టున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చాలా మందిని చెప్పేది వినింటారు. నా కుక్క అంటే ప్రాణం అండి, నా పిల్లి అంటే ప్రాణం అండి, నా కార్ అంటే ప్రాణం అండి, మా ఇల్లు అంటే ప్రాణం అండి, నా భార్య అంటే ప్రాణం అండి, నా చిన్న కొడుకు అంటే ప్రాణం అండి, నాకు ఆ ఊరంటే ప్రాణం అండి, ఈ తిండి అంటే ప్రాణం అండి అని చాలా మంది చెప్తారు. వాళ్ళ ప్రాణం అంతా దాని మీదనే ఉంది. వాళ్ళు ఎక్కడికి పోయినా, ఏం చేసినా, ఎక్కడ ఉన్నా కూడా దాని గురించినే ఆలోచన చేస్తుంటారు, దాని గురించినే మాట్లాడుతూ ఉంటారు. వెంకటాచలం లాంటి పవిత్ర స్థలంలో క్యూ కాంప్లెక్స్లో ఒక అతను నాకు చెప్పడం జరిగింది. మా ఇంట్లో కుక్కను వదిలేసి వచ్చానండి, ఆ కుక్క తినిందో లేదో, ఏం చేస్తా ఉందో లేదో, కేర్ టేకర్ దాన్ని బయటికి పిలుచుకొని పోయినాడో లేదో అని చెప్పడం జరిగింది. అంటే ఆయన వెంకటాచలం క్యూ కాంప్లెక్స్లో లేడు, మనసంతా ఆ కుక్క మీద ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటప్పుడు మన ఏకాగ్రత ఆ భగవంతుడి మీద పెట్టాలండి. ఎప్పుడైతే మీ ఫోకస్ భగవంతుని మీద షిఫ్ట్ అవుతుందో అప్పుడు మీలో మార్పు, మీలో ప్యూరిటీ అదంతా కనపడే స్టార్ట్ అవుతుంది. ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో ఒక దాంట్లో ఏమంటారంటే, గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజశ్రం నేయం సజ్జన సంగే చీతం ధ్యేయం దీన జనాయ చ వీతం. గీత అంటే భగవద్గీతను చదవండి, సహస్రనామం విష్ణు సహస్రనామం చదవండి, భగవంతుని రూపం సదాకాలం మీ మనసులో పెట్టుకొని ఉండండి, మంచి మంచి వాళ్ళతో సంగం చేసుకోండి, ఏదన్నా మీ చేత అయితే దానం చేయండి, ఇది చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.